నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ అన్నట్లుగా స్టార్ట్ అయిన ప్రాబ్లం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆ నలుగురుగా మారింది. తన వాళ్ళు అనుకుని మంచి చెయ్యాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారట ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇక చూపిస్తాను అసలు సినిమా ఏంటో అంటూ వార్నింగ్ ఇచ్చారు పవర్ స్టార్. దీంతో టాలీవుడ్లో పవనిజం స్టార్ట్ అవుతున్నట్లేనా అంటే అవుననే అనిపిస్తోంది మరి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ అన్న న్యూస్ ఇప్పటికే తీవ్ర దుమారాన్ని రేపుతుండగా ఇప్పుడు ఆ నలుగురు అంటూ ఓ వార్త బయటికి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న సమయంలో కావాలనే కుట్రపూరితంగా థియేటర్లు మూసివేత నిర్ణయం తీసుకున్నారంటూ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంపై విచారణకు కూడా ఆదేశించారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి. ఇదిలా ఉండగానే పవన్ సినిమాను అడ్డుకోవడానికి థియేటర్లు మూతకు కుట్ర పన్నారని డిప్యూటీ సీఎం పేషి నుంచి ఓ స్టేట్మెంట్ బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. కానీ సినీ పెద్దలు ఒక్కసారైనా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా? మంచి చేద్దామని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాలకే అడ్డంకులా? సో ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సంబంధిత ప్రతినిధులతో మాత్రమే చర్చలుంటాయి అంటూ అనౌన్స్మెంట్. అంతే, ఇండస్ట్రీలో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. కాగా సినిమా రంగాన్ని అభివృద్ధి చేయాలనే యోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక పాలసీ తీసుకురావాలని భావించారట. రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల, అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆలోచన చేశారట. సీఎంతో చర్చించిన తర్వాత కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని పేర్కొన్నారు కూడా. అయితే థియేటర్ల బంద్ నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం ఇక నుంచి ఎలాంటి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావు లేదని స్పష్టం చేసింది. ఇక థియేటర్ల మూసివేతకు కారణమని ఆరోపిస్తున్న ఆ నలుగురు ఎవరంటే చెప్పడం కష్టమే. అయితే వారి చెప్పు చేతల్లోనే సినీ ఇండస్ట్రీ ఉందంట. టాలీవుడ్లో ప్రొడ్యూస్ చేయడం నుంచి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వరకు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉన్నారు. అయితే వారిలో ఓ నలుగురు మాత్రం మిగతా నిర్మాతలకు చాలా అందనంత ఎత్తులో ఉన్నారట. తెలుగు సినీ పరిశ్రమలో ఆ నలుగురు అంటే పర్టికులర్గా కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. గతంలో చాలా మంది చిన్న నిర్మాతలు కూడా ఆ నలుగురే థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకొని చిన్న మూవీస్కు ఇవ్వడం లేదని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గతంలో అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకే అడ్డుపడుతున్నారనే ప్రచారం జరగడంతో విషయం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో తమకు మేలు కలగాలని భావించడం వలన థియేటర్ల బంద్ విషయం తెరపైకి వచ్చిందని ఇండస్ట్రీలో టాక్. దాంతో పాటుగా ఆ నలుగురు ఫలానా వాళ్ళని ఎవరు పైకి చెప్పరు, అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సో వీరే వాళ్ల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్లో మూసివేతకు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కార్యాలయం చెబుతున్న ఆ నలుగురు వీళ్ళేనా కాదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే టాలీవుడ్లో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై నిర్మాత అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు. ఆ నలుగురు అన్న మాట ఇప్పటిది కాదని సుమారు 15 ఏళ్ల కిందటే మొదలైందన్నారు. తర్వాత నలుగురు కాస్త 10 మంది అయ్యారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను అన్నీ వదిలేశానన్న అల్లు అరవింద్ ఆ నలుగురితో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. థియేటర్స్కు సంబంధించి ఏ సమావేశానికి తాను వెళ్లలేదని, బంద్ అని చెప్పడం ఏకపక్ష నిర్ణయమని తెలిపారు. పవన్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉన్న టైంలో థియేటర్లు బంద్ అని ప్రకటించడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కానీ ఈ విధంగా థియేటర్లు మూసివేత కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. అల్లు అరవింద్ తరహాలోనే బడా నిర్మాతలతో పాటు లిస్ట్లో ఉన్న ఆ నలుగురు కూడా స్పందిస్తే అభిమానులకు, సినీ ప్రేక్షకులకు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి థియేటర్ల బంద్ వ్యవహారంపై ఎగ్జిబిటర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.